ఈసారి నేను ఎలాగైనా గెలుస్తా. మళ్ళీ ఓడిపోయా మనకు ఓడి మామూలే కదా. చూస్తుండు ఏదో ఒకటి మన మీద గెలుస్తా. చేద్దాం చేద్దాం. హాయ్ మామా. చెల్లెక్క ఇంట్లో చదువుకుంటుందిరా. అరే ఒక నిమిషం, మీరెక్కడ చేస్తున్నాడు? ఎప్పుడు చదివేనా, అప్పుడప్పుడు బయట కూడా తిరగాలి. ఆ పిల్లకి చదువు అంటే చాలా ఇష్టం రా, అందుకే చదువుకుంటుంది. సరే మన చెల్లి చదువుకోవాలని బుక్స్ అడిగింది, పోయేటప్పుడు తనకి ఇచ్చేసి మర్చిపోము. అలాగే వెళ్దాం పండి. చెప్పరా సాయి, ఇప్పుడా? సరే వస్తాను. ఏంట్రా ఫోన్ చేసి సైలెంట్ ఉన్నావు సాయి? ఏమైందా ఫోన్ చేసి సైలెంట్ ఉన్నావు? అదే అన్నా ఏమయ్యా? ఏమైందిరా? సాయి నువ్వన్నా చెప్పరా ఏమైందిరా? అరే సాయి నందా, ఏమైందిరా మీకు? ఏమైందిరా? ఏం మాట్లాడతారా? మన చెల్లి మనకి లేకపోవడమేంట్రా? చెప్పు, ఇంటితో చదువుకుంటాం కదా, నేనేం చెప్పు. సాయి ఇంటితో చదువుకున్నాను కదా. సాయి నువ్వు చెప్పరా? నందా చెప్పరా ఏమైంది అసలు? ఏమన్నా మరి చెప్పవా? ట్యూషన్కి వెళ్ళింది, ట్యూషన్ తర్వాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అంటే నేను అలాగే అనుకున్నాను. కానీ తర్వాత లేట్ అయ్యేసరికి నాకు చనిపోయిందని తెలిసింది. ఎలా? ఎక్కడ అసలు ఏమైంది చెప్పండి డాక్టర్. ఏమైందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు.
ఇప్పుడు రాత్రి పోలీసులు లాస్ట్ కాల్ నాదే ఉందండి, నాకు ఇంటికి ఫోన్ చేసి అలా చెప్పారు చనిపోయింది. కానీ చెల్లి గుర్తుపట్టని పరిస్థితుల్లో ఉంది. కానీ ఏంటి, రాత్రికి రాత్రి అన్ని కార్యాలు కానిచ్చేసాం. ఎలా ఎక్కడ అసలు చూపిస్తారు. ఇక్కడ చెల్లి పడి దొరికింది. ఇక్కడ చెప్తారా ఇక్కడ ఇదంతా ఇది జరిగినట్లనే ఉందరా? ఏడ్చదురా, ఏం కాదు. ఎలా జరిగిందో తెలీదు, ఏమైందో తెలీదు. లేవాడు ఎవడో కానీ వాడిని ఎలాగైనా పట్టుకొని చంపేయాలి. రావాడిని వదలకూడదు. నువ్వు చెప్పిందని చూస్తాండి, ఇక్కడ జరిగిందని చూస్తాండి, ఏ ఎవ్వడే కానీ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసినట్లేదు. మొత్తం అంతా ఎదుగుదాం. చిన్న క్లూ చిక్కినా కూడా ఎవ్వడైనా వదిలేకవదు. చిన్న క్లూ చాలు, ఎత్తుకండి, ఏదో ఒకటి దొరుకుతుంది. కరెంట్ అవి టైర్ మార్కులు ఉన్నాయరా? అవును, టైర్ మార్క్స్ లాగా ఉన్నాయి. రే ఖచ్చితంగా ఏదో బండి పాస్ అయి ఉంటుంది. అవునరా, వెతకండి, ఇంకా ఏమైనా దొరకవచ్చు. రా, మన చెల్లి బెడ్ లాగా ఉంది. ఏదో బ్లడ్ లా ఉందిరా. ఇలాగే వెతకండి, ఇంకేమైనా చిక్కచ్చు. ఇంకోదంట వెతుకుదాం మరి. రండ్రా. ఏమైనా ఇదేదో బండి మిర్రర్ లో ఉందిరా. అవునరా, బండి మిర్రర్ అది.
సరే ఇంకేమైనా వెతకండి, ఇంకేమైనా దొరుకుతుంది చూద్దాం. పదండి వెతుకుదాం. వేరేమైనా దొరికిందా? ఏం దొరకలేదు. నా వేసి ఇక్కడ ఇంకా అంతే ఉన్నాయి అనుకుంటున్నా. అది వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీంతోనే ట్రై చేస్తాను. చూద్దాం. మన చెల్లి చనిపోయిన చోటండి మనకి 3 క్లూస్ ఇచ్చాయి. ఒకటి బ్లడ్, టైర్ మార్క్స్, మూడోది మిర్రర్. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం పట్టుకోబోతున్నాం. బాగా చూడండి, ఇది మన చెల్లి చికెన్ స్పాట్, మన చెల్లి చనిపోయిన స్పాట్ ఇది. సో ఇక్కడ ఇంకా ఎలా వస్తే మెడికల్ షాప్, మెడికల్ షాప్ కి స్పాట్ కి మధ్యలో మెకానికల్ షాప్ ఒకటి. సో మెయిన్ షాప్ లో వచ్చి ఫస్ట్ బ్లడ్, ఈ బ్లడ్ ఖచ్చితంగా మన చెల్లి. ఖచ్చితంగా ఎలా చెప్తారా మన చెల్లిది కాదని? చూడే, మన చెల్లి చనిపోయిన చోటు ఇది, మనకి బ్లడ్ చిక్కిన చోటు ఇది అనుకో. సో చెల్లి చనిపోయిన చోటుకి బ్లడ్ చిక్కిన చోటుకి ఎంత దూరం ఉంది? సో అది మన చెల్లి కాదని చెప్తా. ఎందుకంటావా, స్టార్టింగ్ లోనే ఉన్నారు మన చెల్లి బిడ్డ అయితే, లేదంటే ఎండింగ్ లోనే ఉన్నారు, కానీ రెండింటికి మధ్యలో ఉంది. సో అది ఖచ్చితంగా మన చెల్లి అయ్యే ఛాన్సే లేదు. అది ఖచ్చితంగా చంపడం దాన్ని పట్టుకోండి. టైర్ మార్క్స్, ఈ టైర్ మార్క్స్ పట్టుకో మనం ఏ మెకానికల్ షాప్ లోకి వెళ్ళినా కూడా ఏమైనా ట్రై చేస్తే మంచిగచ్చు. ఆ రూట్ లో చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కానీ పర్టికులర్ గా టైర్ వెహికల్స్ అని నువ్వు ఎలా చెప్పగలవు? మనం వెళ్ళే రూట్ 2 డివైజ్ చేసుకున్నాం. ఒకటి స్టార్టింగ్ పాయింట్, 2 ఎండింగ్ పాయింట్ అనుకుందాం. ఏ వెహికల్ పాస్ అయినా కూడా స్టార్టింగ్ పాయింట్ లో ఉన్న టైర్ మార్క్స్ ఎండింగ్ పాయింట్ లో కూడా వస్తాయి. అలాగే ఎండింగ్ పాయింట్ లో ఉండేవి స్టార్టింగ్ పాయింట్ లో ఉంటాయి. కానీ మనం చూసిన టైర్ మార్క్స్ మాత్రం స్టార్టింగ్ పాయింట్ లో లేవు, ఎండింగ్ పాయింట్ లో ఉన్నాయి. సో ఏదో బండి పాస్ అయింది, మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళింది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మార్చారు, కానీ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ లో ఉన్న టైర్ మార్క్స్ చదవడం మర్చిపోయారు. సో ఖచ్చితంగా వాడు చంపిన టైర్ మార్క్స్ అని నా మరి మిర్రర్ పరిస్థితి ఏంటి? మీరు గమనించారా లేదు, ఆ మిర్రర్ పక్కన కంపల్సరీవా భారీలో సో ఏదో బండి ఎక్కి స్టిడ్ పడడం వల్ల మిర్రర్ ఎగిపోయింది. సో మనకున్న న్యూస్ సోర్సెస్ లో ఫస్ట్ మెకానిక్ షాప్, సరే నువ్వు వెళ్ళి మెకానిక్ షాప్ వెళ్ళి చెల్లి చనిపోయిన టైం చూసావు చూడే, ఆ టైం తర్వాత ఏ బండ్లు పాస్ అయినావు అని నువ్వు ఆడ ఎంక్వైరీ చేయి. ఏ బండి చెప్పినావు నాకు ఇన్ఫార్మ్ నందా. నువ్వు వెళ్ళి మెడికల్ షాప్ లోకి వెళ్ళి అక్కడ ఏ చిన్న గాయాలు తగిలినా కూడా ఎవరైనా వచ్చింటారు చూసారు చూడ, వాళ్ళ లిస్ట్ ఎత్తుకో. ఆ లిస్ట్ ఎత్తికి నాకు ఫోన్ చేసి. అలాగే మన చెల్లి చనిపోయిన స్పాట్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఎందుకు వెళ్ళమంటున్నావు? లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు కదా, అక్కడ కూడా ఒక ఊరు ఉంది. కరెక్ట్, ఇలా కూడా వెళ్ళొచ్చు, కానీ అటు వెళ్తే షాప్లు కానీ క్లినిక్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ మన చెల్లి చంపినోడికి గాయం పెద్దదైతే అంత దూరం వెళ్ళలేదు, పైగా బండికి నిద్రలేదు నైట్ టైమ్స్. సో అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఇన్ కేస్ అదేదో నాకు గాయం చిన్నదైతే కదా, చిన్న దానికోసం అంత దూరం వెళ్ళే టైం వేస్ట్ చేసుకోవచ్చు. సో ఏదో మెడికల్ షాప్ లో ఆగింటారు. గాయం చిన్నదైతే మెడికల్ షాప్, పెద్దదైతే తనకి క్లినిక్ వెళ్ళినా కూడా తిరిగి తిరిగి మెడికల్ షాప్ కే రావాలి. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళేదానిగా రైట్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. ఓకేనా? సరే నువ్వు వెళ్ళి మెకానిక్ షాప్ లోకి వెళ్ళి సైడ్ మిర్రర్ లేని బండి ఏ వచ్చినా గ్యాదర్ చేయి.
నువ్వు వెళ్ళి మెడికల్ షాప్ లో కానీ క్లినిక్ లో కానీ ఎక్కడికి వెళ్ళి చిన్న గాయాలు కానీ పెద్ద గాయాలు కానీ ఆ టైంలో వచ్చిన గ్యాదర్ నేను వెళ్ళి మన చెల్లి కాలేజీలో కానీ మన ట్యూషన్లో కానీ ఎవరన్నా అడుగుతా తన వెంట ఎవరైనా పడ్డారు లేకపోతే ఏదైనా జరిగిందా అనేసి. ఓకేనా? అందరూ వెళ్ళి నాకు ఇన్ఫర్మేషన్. సో చెల్లి ఫ్రెండ్స్ కూడా లేరంటావు, మళ్ళీ చేస్తాడు. మెకానిక్ షాప్కి వెళ్ళాను, 3 బండ్లు అలా మిర్రర్ లేని బండ్లు వచ్చాయంట. ఒకటైతే డౌట్ గా అటాచ్ కరెక్ట్ క్లారిటీ తెలియదంట, 2 అయితే ఏం లేవు అన్నారు. సో అయితే మనం ఎదుగుతున్న బండి అదే అనుకుంటాం. చూద్దాం, వెళ్ళి ఎతికితే ఏమైందిరా? మెడికల్ షాప్ లో ఎంక్వైరీ చేశాను. నువ్వు చెప్పిన పర్టికులర్ టైమింగ్ తో ఇద్దరు వచ్చారు. వాడి చేతికి గాయమైంది. తిరిగి వెళ్ళేటప్పుడు వాడి బండికి 2 మిల్లర్లు ఉన్నాయి. ఆ టెస్ట్ కరెక్ట్ అయితే ఫస్ట్ మెకానిక్ షాప్కి వెళ్ళి మళ్ళీ మెడికల్ స్టోర్కి వెళ్ళింటారు. షాప్ తర్వాతనే కదా మెడికల్ స్టోర్ ఉంది. వాళ్ళొక్కరు ఎక్కడ ఉన్న అడ్రస్ తెచ్చుకుంటాం, వేసిపోతుందా అనుకున్నాం. నేను చెల్లి ఫ్రెండ్స్ అడిగాను. చెల్లి ఫ్రెండ్స్ చూస్తుంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఎవరు లేరురా. సో వీడు బయట నుంచి వచ్చినాడు, పాటుకున్నా. వెతికి వాడు కూడా తెలిసింది. వాడి ఫోటోను లొకేషన్ షేర్ చేస్తాను. ఎవరో మన కోసం ఇంటి దగ్గర ఎదుర్కొంటూ వచ్చాడు. ఎవరన్నా రానిరా, కానీ మనం భయపడాల్సిన పని లేదు. మనం మర్డర్ చేసినట్లు కానీ ఎవరికి తెలియదు. అస్సలు లేదు మా మాట. అయినా తెలుసు కదా మన వెనకాల ఎవరున్నారు. వాడు మనం పట్టుకోవాలని ట్రై చేస్తే వాడు చావు వాడే కోరుకున్నాడు. చచ్చితా మామ, చచ్చిపోతాడు వాడు ఇప్పుడు వచ్చినాడంటే ఎవడన్నా. అసలు మనం టచ్ చేయాలంటే వాడు అసలు ఊహించగానే ఊహించాలి. మళ్ళీ బతకాడు వాడు. కరెక్ట్. వస్తావా నాకు తెలుసురా. నీకు ఈరోజు ఇక్కడే సమాధి. రా రారా.
రారా చెప్తాను కదరా ముందునే నీకు మా జోలికి రావద్దని చెప్పి. ఇప్పుడు చూసినావా నీ పరిస్థితి ఎట్లుందో. మా చెల్లెలు ఏం చేశారా మీరు? నీకెందుకు అదంతా? అదేమన్నా నీ సొంత చెల్లారా? అవునరా నా సొంత చెల్లె. అయితే నిన్ను కూడా అక్కడికే పంపించేశారా? మా చెల్లెలు ఏం చేశారా? నిన్ను కూడా అక్కడికే పంపించేస్తా. ఆహా మా చెల్లిని ఏం చేస్తా చెప్పండి. చెప్తా మొత్తం అయిపోయింది. లేదురా, ఇంకా ఇప్పుడే మొదలైంది.